మన క్రైస్తవులు కూడా చిక్కులేదు. మానవులు ఉన్న ఈ భాషముతో ఉన్న ఈ పోకుడుతో ఉన్న ఆత్మ చుట్టూ ఉన్న ఈ భయంకరమైన పాపమును యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. వీడియోలోకి వెళ్లే ముందు నూతనముగా ప్రారంభించిన ఈ ఛానల్ని మీ వంతుగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని, ఈ వీడియో ఆఖరి వరకు చూసి మీ వ్యక్తిగత అభిప్రాయాలను మాకు తెలియజేస్తారని మేము ఆశిస్తున్నాము. అలాగే మీ ప్రార్థన అవసరతలు కూడా మా యొక్క నంబర్ని మేము స్క్రీన్ మీద ఇస్తాము, దానికి మీరు తెలియజేయండి. తప్పనిసరిగా మీ గురించి మేము ప్రార్థన చేస్తాము. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడును. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక వాక్య భావం మనం జ్ఞాపకం చేసుకుంటే దేవునిలాగా చక్కటి మాట రాయబడింది అనమాట. ఏమని రాయబడిందంటే, పురుషులకు క్రీస్తు శిరస్సు అంటారు. ఏంటి చెప్పండి? పురుషులకు క్రీస్తు శిరస్సు, స్త్రీకి శిరస్సు పురుషుడు. ఇది చక్కని సంబంధం. ఏ బంధం చెప్పండి? చక్కని బృందం. క్రీస్తు అనగా పరలోకము, పురుషుడు అనగా దేవుని సేవకుడిగా అనుకుందాం, భార్య అనగా దేవుని సంఘం. భార్య అనగా చెప్పండి దేవుని సంఘం. అంటే ఇప్పుడు ప్రయాణం ఎటు నుంచి మనం ముందుకు సాగాలంటే, భార్య నుండి క్రీస్తు గాడికి ముందుకు ప్రయాణము సాగాలి. ఈ మధ్యవర్తి ఎవరంటే పురుషుడు. ఎవరంటే మధ్యవర్తి ఎవరు చెప్పండి? పురుషుడు. అంటే క్రీస్తుకి సంఘానికి మధ్యవర్తి పురుషుడు, అంటే దైవజనుడు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. అయితే ఈ మధ్యవర్తిగా ఉన్న ఈ దైవజనుడు లేకపోతే దైవ సేవకురాలు ఇక్కడ సంఘాన్ని ఎందుకు కట్టాలి అంటే, క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు కనుక ఆ శిరస్సుకు ప్రతిరూపమైన పరలోక రాజ్యానికి అప్పగించడానికి మధ్యవర్తి అయిన ఈ సేవకుడు ఈ సంఘాన్ని సిద్ధపరచాలి. ఎలా సిద్ధపరచాలి? అంటే దేవుని పిలుపును బట్టి, దేవుడు పిలిచిన ఆ పిలుపును బట్టి సమస్తాన్ని వదిలేసుకొని మరి ఈ రోజున ప్రతి దైవజనులు దైవ సేవకురాలు కొన్ని ఆత్మలు రక్షించాలి. దేవుని రాజ్యం కొరకు ఆయన రాకడ నిమిత్తమై వారిని సిద్ధపరచాలి. వారికి ఒక మంచి అనుభవం కలిగిన దేవుని మాటల ద్వారా వారిని మనం కట్టుకోవాలని చాలా తపనబడిన సేవకురాలు ఎంతో మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ దేవుని సేవకురాలు యొక్క మాట సంఘం వింటలా. సంఘము ఇంట్లా. సంఘం అనగా ఏంటో తెలుసండి చెప్తున్నారా? ఐక్యత కలిగి ఉండుట. సంఘం అంటే ఐక్యత కలిగి ఉండుట, లేకపోతే ఏక మనసు కలిగి ఉండుట, లేకపోతే ఏకాత్మ కలిగి ఉండుట, లేకపోతే అందరూ ఒకే మాట మీద ఉండుట అనే మాటే సంఘం. సంఘం అది కుటుంబం అయినా ఏమండి, ఏదైనా సరే ఒక మాట మీద. సంఘం అనగా అందరూ దేవుని సన్నిధిలో కుటుంబం. మీరు అందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చారో, మేము ఎక్కడి నుంచి వచ్చామో, మనం అందరం కూడా క్రీస్తు రక్తంలో కడగబడిన వారమై ఉన్నాం కనుక మనం క్రీస్తు సంఘమై ఉన్నాం. మనం ఎక్కడ వారమైనా కావచ్చు. కానీ ఇక్కడ ప్రకటిస్తున్న మాట శిరస్సులో ఉండొచ్చే మాట. శిరస్సులో ఉండొచ్చే అంటే క్రీస్తు మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు నా ద్వారా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు సంఘముగా కూడుకున్న వారు క్రీస్తులో శిరస్సులో ఆయన విలువైన మాటలు చెప్పగలిగిన మాటలు నా నోట వచ్చే ఆయన మాట మీరు విన్నారనుకోండి, సంఘంగా కట్టబడతారు. లేదనుకోండి, ఈ మధ్యవర్తిగా ఉన్న ఈ సేవకుడు ఎంత ప్రయాసపడ్డా వ్యర్థమవుతుంది. అందుకనే ప్రభు అక్కడ ఏమంటాడంటే, పురుషుడుకు శిరస్సు క్రీస్తు, భార్యకు శిరస్సు పురుషుడు. అంటే భార్య అనగా సంఘము, పురుషుడు అనగా దేవుని సేవకుడు, శిరస్సు క్రీస్తు అనమాట. శిరస్సు అంటే ఏంటి? తల. అయితే ఈ శిరస్సు పనిచేయాలంటే ఈ రెండు భాగాలు పనిచేయాలి. ఏ రెండు భాగాలు పనిచేయాలి? శిరస్సు ఒకటి ఉంటే ఉపయోగం లేదు. అంటే నీవు నేను తెలుసుకోకుండా, నీవు నేను వినుకోకుంటే ప్రభు వచ్చిన ఉపయోగం ఏమి లేదు.
దేవుడు ఇక్కడికి వచ్చిన అందుకని యేసుక్రీస్తు ప్రభు మాటలు చాలా మంది వెళ్ళలేదండి. యేసు ప్రభు వారు పరలోకం నుండి దిగి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు. పరలోకం నుండి ఇక్కడ దిగి ఎందుకు వచ్చాడంటే మనందరం అక్కడికి తీసుకెళ్తారు కానీ ఇక్కడికి వచ్చాడు. ఆయన మాటలు చాలా మంది వినలేదు, కానీ ఆయన మాటలు ఎన్నవారు సజీవులై ఉంటారు, రెండో వరం నుంచి తప్పించుకుంటారు. పరలోకంలో ఆయన మధ్యలో ఆయనతో కూడా ఉంటారు. అదే సంఘం అంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి శిరస్సు క్రీస్తు అయినప్పుడు పురుషుడు సంఘానికి శిరస్సు అయినప్పుడు సంఘానికి శిరస్సు ఎవరు అని అంటే ఇటు సేవకుడు ఇటు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి ప్రయాణం రావాలంటే సంఘం నుంచి ప్రయాణం రావాలి. ఎక్కడి నుంచి రావాలి? సంఘము సరిగ్గా ఉండాలి, సంఘము వృద్ధి కలగాలి, సంఘము విస్తరింపబడాలి, సంఘములో ప్రేమ ఉండాలి, సంఘములో సమాధానం ఉండాలి, సంఘములో సంతోషం ఉండాలి. ఈ సంఘము సంతోషంగా ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉంటే ఈ మధ్యవర్తైన సేవకుడు ప్రయాస శిరస్సుగా ఉన్న క్రీస్తు పనిచేస్తాడు. దేవుడికి స్తోత్రం. చెప్పబడుతుంది సార్. హల్లెలూయా. చాలా మంచి ఆత్మ సంబంధమైన ప్రయాణం అండి ఇది. క్రైస్తవుడు అనే మాట ఏదో నీ భక్తి నీది, నా భక్తి నాది, నీ పని నీది, నా పని నాది, అది కాదు కావాల్సిందే. క్రీస్తు కొరకు బ్రతికే సేవకుడే గాని, క్రీస్తు కొరకు కట్టబడిన సంఘమే గాని, ఈ రెండు భాగాలు కలిగిన పరలోకము నుండి దిగి వచ్చిన పరమ తండ్రి మన కొరకు పనిచేస్తూ మన కొరకు చిత్తపాటు కలిగి ఆయన ముందు ఆశ నెరవేర్చాలంటే ముందు సేవకుడు సంఘము కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడి పిల్లరా, ఏలూరు ప్రాంతం మీద సేవకు వచ్చినప్పుడు తినడానికి కూడా తిండి లేదు, నాకు తినడానికి కూడా తిండి లేదండి. చాలా ఇబ్బందులు పడ్డాము. మా ఇద్దరు కొడుకు, మా ఇద్దరు బాబులు కూడా చిన్నపిల్లలు. నా భార్య అంగిల్లో వచ్చి వచ్చాము మేము. ఏమండి, ఒక ఉన్నతమైన కుటుంబం, చెక్కపల్లి గ్రామం మాది, ముసూరుపాడు చెక్కపల్లి గ్రామం. ఒక ఉన్నతమైన కుటుంబం, మంచి కుటుంబంలో వచ్చి ప్రభు పిలిచాడు. ఒక అంగి కుటుంబం, ఒక అంగి జాతులు, ఒక బైబిల్ తీసుకొని కట్టుకుని బట్టలతో ఏలూరు వచ్చాను నేను. 30 సంవత్సరాలు అయిందండి వచ్చి. తినటానికి తిండి లేక, అన్ని ఉండి, వ్యవసాయం ఉండి, ఏమండి ట్రైనింగ్ అన్ని ఉండి కూడా దేవుని పిలుపుని బట్టి ఇక్కడికి వచ్చి ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఇంకా ఆ ఇబ్బందులు మాకు ఆనందమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయనలో ఏమాత్రం మనం సరిపోము. ఎందుకంటే దేవుని పిల్లరా, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇరుకలు ఇబ్బందులు వచ్చినా సంఘము కట్టబడటానికే శ్రమ. సంఘం కట్టబడాలన్న శ్రమే, దేవుని సేవకుడు సంఘాన్ని కట్టాలన్న శ్రమే. ఆ శ్రమలు కోరుకునేది లోకానికి వచ్చి ఆయనకి శ్రమే, ఆయన కూడా శ్రమే. దేవుని మహాకృపను పడ్డాయిన ఈ రీతిగా సంఘము కట్టబడాలి. సంఘాన్ని కట్టే మధ్యవర్తైన దైవీయ సేవకుడు కూడా విశ్వాసంతో కట్టాలి, దేవునితో ఎప్పుడు కనిపెడుతూ ఉండాలి. చూడండి, ఒక మాట మనం అక్కడ ఆ భాగవంత తర్వాత చదవండి. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయంలో మనం వస్తే అక్కడ నోవహు కుటుంబం ఒక కుటుంబం ఉంటుంది. నోవహు కుటుంబం 5వ వచనం చదవండి. ఏమన్నంట? నరుల చెడుతనము భూమి మీద ఎలా ఉందంట? గొప్పగా ఉందంట. ఈ భూమి అంతా కూడా, భూమి మీద నివసిస్తున్న వారి యొక్క మానవుడి యొక్క హృదయం అంతా కూడా చెడిపోయి ఉందంట. ఏమై ఉంది? చెడిపోయి ఉంది. ఈ చెడుతనము చూసేది ఎవరు? మానవుడిలో చెడుతనం చూసేది ఎవరు? మానవుడిలో ఉన్న యొక్క విధానం చూసేది ఎవరు? నా ఎదురుకున్న మనిషికి తెలియదు. అది పై రూపాన్ని మానవుడు చూస్తాడు, పై రూపంలో మానవుడు చూస్తాడు, కానీ మానవుడి యొక్క హృదయాంతరంగంలో ఏమున్నా కూడా మన చుట్టుపక్కల వారు కానీ, కట్టుకున్న భార్య కానీ, కట్టుకున్న భర్త కానీ, పిల్లలకు కానీ, అన్నదమ్ములు కానీ ఎవరికి కూడా ఈ మానవుడి హృదయంలో ఏమున్నా కూడా
తెలియదు. మరి మానవుడు ఉదయంలో తెలుసుకుని గ్రహించుకున్న వాడు ఎవరు అంటే ఆత్మ చుట్టూ చెడుతనము విస్తరించి ఉన్నట. మనలో ఉన్న ఆత్మ చుట్టూ ఏముంది చెప్పండి? బండ మీద పాకుడు పట్టినట్లుగా, ఆ పాకుడి మీద పాద వేస్తే జారిపోయి పడిపోయినట్లుగా మానవుడి యొక్క ఆత్మ మన హృదయంలో ఆయన ఆత్మ ఉన్నది కనుక ఆత్మ చుట్టూ కూడా చెడుతనము పాపము విస్తరింపబడి ఉన్నట. మరి మానవుడు హృదయంలో ఉన్న ఈ భాషముతో ఉన్న ఈ పాకుడుతో ఉన్న ఆత్మ చుట్టూ ఉన్న ఈ భయంకరమైన పాపమును తీసేసేది ఎవరు తీస్తారండి? ఇవాళ మానవుడు గ్రహించుకోలేని భావము కలిగిన గ్రంథమే పరిశుద్ధ గ్రంథం. అందుకని ఈ రోజున చాలా మంది కూడా ప్రభువుని ఎందుకు అంగీకరిస్తున్నారని ఉన్నారు. ఆ కులమని ఈ కులమని లేకపోతే ప్రభువుని ఎందుకు నమ్ముతున్నారు అనుకున్నారు. ప్రభువుని ఇప్పుడు ఎందుకు వెంబడిస్తున్నారు? నామకార్థంగా క్రైస్తవుడు బ్రతకూడదు, నామకార్థుడిగా ఉండకూడదు. ఒక అన్యుడు ఆచారంగా బ్రతికింది, ఒకప్పుడు నేను అన్యుడే ఆచారమైన భక్తితో చేశాను నా జీవితం అంతా. యేసుక్రీస్తు ప్రభు ఒక జాతికి చెందినవాడు, కులానికి చెందినవాడు, అంటరాని వాడు, పనికిరాని వాడు అన్న ఈ మాట యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్షణ చెప్పడానికి ఈ రోజున అనేక ప్రాంతాల్లో రక్షించుకున్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునండి, క్రీస్తు కొరకు నిలబడటానికి దేవుని పిలువబడిన సేవకుడైన, దేవుని విషయంలో సంకల్పము చొప్పున కట్టబడుతున్న విశ్వాసి అయినా ఆయన కొరకు స్థిరంగా నిలబడాలి. ఆయన కొరకు ఎలా నిలబడాలి? స్థిరంగా నిలబడాలి. చూడండి, అక్కడ భూమి మీద అంతా మానవుడి యొక్క చెడుతనం అంతా కూడా విస్తరింపబడడం వలన ప్రభు చూసి వారి హృదయములో వారి తలంపులన్నీ ఆయన మానవుడు ఊరంతా కూడా చెడిపోయి ఉన్నట. కేవలం చెడిపోయింది. స్టేట్మెంట్ చేస్తున్నాడు దేవుడు. పరలోకమున నుండి మానవుడు దేవుడు చూసి స్టేట్మెంట్ చేస్తున్నాడు. అక్కడ మానవుడు హృదయం చెడిపోయింది. మానవుడు హృదయం చెడిపోయింది. చెడిపోయిన హృదయాన్ని బాగు చేయాలి. గాయము కట్టేవాడు రావాలి. ఇది శరీర సంబంధమైన గాయం కాదు, శరీర సంబంధమైన వైద్యము కాదు. ఇది అంతరంగములో ఆత్మ చుట్టూ నింపబడిన పాపమనే యొక్క చెడుతనమును తీసివేయడానికి పరలోకం నుండి దిగి రావాలి. ఆయనే సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నువ్వైనా నేనైనా ఇక్కడ ఉండడానికి కారణం ఏంటో తెలుసా? మన చెడుతనమును చూసి, మన పాపాలు చూసి పరలోకముందున మన పరమ తండ్రి ఆయన వాక్కుతో మనతో మాట్లాడాడు కనుక మన పాపాలన్నీ కలిగి వేసుకొని తీసి వేసుకొని ఈ రోజు ఆయన సన్నిధిలో మనం ఈ రీతిగా ఉన్నాం. కడగబడిన పాత్రలు వలె. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా ఉండాలి? మనము నామకాంతులుగా ఉన్నామా? నిజమైన క్రైస్తవులుగా బ్రతుకుదామా? చెప్పాలి. ఎలా బ్రతుకుదాం? లోకమంతా చెడిపోతే నీతిమంతుడు ఒకడు కాపాడ్డాడంట. ప్రభు దృష్టికి నీతిమంతుడు ఒకడు కాపాడ్డాడు. ఒక సేవకుడు కాపాడ్డాడు. ఒక సేవకుడు కుటుంబము ప్రభు యొక్క దృష్టిలో కనిపించాడు. నోవహుతో అంటున్నాడు ప్రభు, ఏమంటున్నాడు తెలుసా? నోవహా, నీవు నా యొక్క కను దృష్టి యొక్క సమీపంలో నీవు ఒక్కడవే నాకు నీతిమంతుడుగా కనిపించావు కనుక నీవు నీ భార్య నీ బిడ్డలను కలిసి నా యొద్దకు రావాలి, రక్షింపబడాలి. మీ హృదయ రహస్యాలను చూశారు. మీలో ఏ పాపమున కనిపించలేదు. మీ బిడ్డల విషయంలో ఏ పాపమున కనిపించలేదు. మీలో ఏ చెడుతనమున కనిపించలేదు. మీ నడక, మీ చూపు, మీ ప్రవర్తన సమస్తమును కూడా నాకు చక్కగా కనిపించింది కనుక నీవు నాకు నీతిమంతుడిగా ఉన్నావు కనుక ప్రభు అక్కడ ఒక పని అప్పగించాడు. నోవహుకు ఏమన్నాడు తెలుసా? నీ కొరకు వాడ కట్టుకో. ఏమన్నాడు? నీ కొరకు వాడ. ఏ వాడది చెప్పండి. ఇవాళ మానవుడు తెలియని యొక్క విధానంలో ఇక్కడే పడిపోతున్నాడు. ఏ వాడ కట్టుకోవాలి? ఆత్మను రక్షించే వాడ. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మను రక్షించేవాడా, నరకానికి వెళ్ళకుండా పరలోకముకు చేర్చేవాడా, మంచి యొక్క అనుభవం కలిగిన మాట ప్రభు చెప్తున్నాడు. నీవు నీ కుటుంబము వాడ కట్టుకో. ఏ కర్రతో కట్టమంటున్నాడు అక్కడ చదవండి. ఆదికాండం 6వ అధ్యాయంలో ఏ కర్రతో కట్టమంటున్నాడు అక్కడ 14వ వచనం. సిద్ధిసారకపు మ్రానుతో, సిద్ధిసారకపు మ్రానుతో. ఈ కర్ర ఏ కర్ర తెలుసండి? ఇది ఎక్కడ ఉంటుందో తెలుసా? ఏ ప్రాంతంలో ఈ కర్ర ఉంటుందో తెలుసా? ఈ కర్ర ఎక్కడ ఉంటుంది? అసలు ఆ కర్రను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఆ ఒక్క కర్రతోనే వాడ కట్టాలంటున్నాడు. వేరే కత్తి కలవకూడదు అక్కడ, వేరే మానవుట్లో కలవకూడదు, ఏ జాతులు కలవకూడదు. ఆ కర్రతోనే కట్టాలి కూడా. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఈ కర్ర అరణ్యంలో ఉంటుందంట. భయంకరమైన అరణ్యముల పర్వతాల మీద ఉంటుందంట. పెద్ద పెద్ద పర్వతాల మీద ఉంటుందంట ఈ కర్ర. అది ఎత్తుగా ఉంటుంది, దానికి కాపు ఉండదు. దాని ఏళ్ళు లోతుగా వెళ్ళిపోతుంది, ఎత్తుగా వెళ్ళిపోతుంది. అది బాగా వైట్ గా ఉంటుంది. ఆ మానుతోనే కట్టాలి ఈ ఓడను. ఏ అభిమానులతో కట్టొచ్చు కదా. నోవహు రకరకాల మానులు ఉన్నాయి, మానులన్నీ తీసుకొచ్చి ముందు ఓడగట్టుకో, అన్ని మానులతో కట్టుకో సాధనచ్చు కదా. సంఘము అన్ని భావాలతో ఉండకూడదు, ఒకే భావంతో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుతారు. సంఘము ఒకే మనసు కలిగి ఉండాలి, ఒకే ఆత్మ కలిగి ఉండాలి, ఒకే ప్రేమ కలిగి ఉండాలి. ఇక్కడ సంఘంగా కూడా ఒక్కరైనా, ఇద్దరైనా, ముగ్గురైనా, 10 మంది అయినా, ఎవరైనా సరే ఇక్కడ దేవుని ప్రేమ అందరూ కలిగి ఉండాలి. దేవుని ఐక్యత అందరూ కలిగి ఉండాలి. దేవుని యొక్క ఓర్పు అందరూ కలిగి ఉండాలి. దేవునికున్న ఆయన మీద విశ్వాసం అందరికీ కలిగి ఉండాలి. ఒకే కర్ర, అన్ని కర్రలు కాదు. నీ మనసులో కూడా ఒకే తలంపు ఉండాలి, నీ కుటుంబంలో కూడా ఒకే తలంపు ఉండాలి. నీ భార్య ఒక కర్ర, నువ్వు ఒక కర్ర, నీ బిడ్డలు ఒక కర్ర. నీ కుటుంబంలో రకరకాల కర్రలు ఉండకూడదు, ఉంటే ఓడ కట్టబడదు. ఏం కర్ర అంటది? ఏం కర్ర? చదువు చెప్పండి. సిద్ధిసారపు మాను కర్ర. ఒకే కర్రతో కట్టమంటున్నాడు ఇక్కడ. రెండో జాతి కలమనే. మరి ఎన్ని సంవత్సరాలు కట్టండి ఆ కర్ర ఎక్కడ ఉంటుంది అంటే నోవహుకు ఆ కర్రీలు ఏంటో బాగా చెప్పండి. నోవహుకు ఆ కర్రీతో బాగా, ఆ మానేంటో బాగా ఆయనకి, ఆ మాను దుర్లక్ష్మితో నోవహుకు బాగా తెలుసు కనుక నీకు తెలిసిన కర్ర ఉందే, ఆ కర్రతోనే వాడని నువ్వు కట్టాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అది ఎక్కడో ఉంటుంది పర్వతాల మీద, ఆ ఒక్క కర్ర. అందుకని దేవుని పిల్లారా, వాడ ఒక్క కర్రతో ప్రభు ఎలా కట్టమన్నాడు, నోవహ కుటుంబం కూడా ఒకే మనసు కలిగి ఉందంటే కొట్టు సపోర్ట్లు ఒకసారి గట్టిగా. నోవహతోనే దేవుడు మాట్లాడాడు, భార్యతో మాట్లాడలేదు, పిల్లలతో మాట్లాడలేదు, కోడలతో ఎవరితో మాట్లాడలేదు. నోవహు ఒక్కడు, దైవజనుడు ఒక్కడితోనే దేవుడు మాట్లాడాడు. కట్టు సంఘం, సంఘము కట్టు. నీతో ఎప్పుడు మాట్లాడాడయ్యా? భార్య నేను సమాధానం చెప్పిందా? ఏమండి నిన్న దాకా పని చేసేవాడిగా నేను పని చేయట్లేదు, అడిలో బట్టలు తీసుకొని వెళ్ళిపోతున్నాను బాబు అందా? లేదా కొడుకులు మాకు నూతనంగా వివాహమైంది, ఎవరి కాలంలో ఉన్నాం, మా భార్యలను వదిలేసి మీ పని చేయడానికి మేము రాము అని అన్నారా? మారు మాట తండ్రికి అంటే దైవజనుడికి మారు మాట సమాధానం వాడు ఎందుకు చెప్పలేదు. ఏక మనసు, ఒకే నడక. ఏం చెప్పండి? దైవ సేవకుడు వెనకాల భార్య నడక, భార్య తర్వాత బిడ్డలు,
ఆ బిడ్డల కోడలు అందరూ ఒకే పాటతో ఒకే నడకాలి. కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయిన, శ్రమైన, అల్లకుల్లాలు ఏమి వచ్చినా సరే ఒకే నడక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ సంతోషం లేక, ఈ సమాధానం లేక ఈ రోజున క్రైస్తవమైన కుటుంబాలు ఎన్ని చెదిరిపోతున్నాయి. భార్య మాట భర్త ఇనక, భర్త మాట భార్య ఇనక, భార్య భర్తల మాట బిడ్డలు ఇనక, క్రైస్తత్వము కలిగిన కుటుంబాలు, బైబిల్ పట్టుకున్న కుటుంబాలు, క్రీస్తు రక్తము కడగబడిన కుటుంబాలు ఎన్ని చెదిరిపోతున్నాయి. కట్టుకుంటాం చేతకాక, కట్టుకుంటాం చేతకాక. ఎందుకు వచ్చాడు ఆయన? ఆయన పరలోకం నుండి లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన మన కొరకు కట్టుకోమని చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? ఐడియా ఇస్తున్నాడు. ఈ కర్రతో కట్టుకోను ఆయన ఐడియా. ఆయన కర్రతో కట్టుకోమని చెప్పినా మనం కట్టుకుంటలేదంటే మనంటి స్వాములకి ఎవరైనా ఉన్నారండి? ఉన్నారా? ఏం కట్టుకుంటున్నాం మనం? లోకంలోనే కట్టుకుంటున్నాం, లోకంలోనే కట్టుకుంటున్నాం. దేవుని పిల్లారా, చెక్కపల్లి గ్రామంలో మా నాన్నగారు తాయితుల అంతరాలతో తీసుకెళ్ళి కట్టేవాడు. మా నాన్నగారు చెక్కపల్లి గడిగంటి అంజీ గారు అంటారు. మా నాన్నగారు తాయితులు అంటే తాయితులు అంటే తెలుసా? వాళ్ళకి చేతులు కట్టుకుంటారు. ఇవాళ క్రైస్తవులు కూడా చిక్కులేదు అసలు. క్రైస్తవులు కట్టుకుంటున్నారు కదా. అది రావటం వల్ల నీ కుటుంబం చలాచలైపోతుంది. అది రావటం వల్ల నీ భార్య భర్తలు సమాధానం ఉండదు. అది రావటం వల్ల నీ కుటుంబాన్ని కట్టుకోలేము. అది ఉండటం వల్ల నీ కుటుంబంలో ఉండటం వల్ల నీ ఆత్మీయ జీవితాన్ని కోల్పోతావు. అవునండి. ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు నేను ఈ దారాలు కట్టేవాడు. మా నాన్నగారు తాయిలు అంతరాలు తీసుకొని చేసేవాడు, కట్టేవాడు. మా ఇంటికి చెక్కపల్లి దివాణం కూడా అంటారు. చెక్కపల్లి దివాణం రంగుశ్రావు తిరుపతిరావు గారు కూడా అంటారు. రేపు పొద్దున మీరు వెళ్ళా అక్కడ అదే అడ్రస్ ఉంటుంది. గరిగంటి అంజీ గారు అంటే చెప్తారు. అక్కడ క్రైస్తవులు వచ్చేవాడు మా దగ్గరికి అంతరాలు కట్టించుకుంటారు. కాళ్ళకి తాళ్ళు, చేతులకి తాళ్ళు, మెడలో తాళ్ళు. దాంట్లో వల్ల ఎదుగుదల ఉండదు. దేవుని పిల్లరా, దయచేసి మీరు ఎప్పుడు కూడా ఒక కాల అలా ఎలా చూస్తే 2 చేతులు జోడించి సేవకుడుగా చెప్తున్నాను, మీ కుటుంబాన్ని మీరు కట్టుకోలేరు. దానివల్ల అపవిత్రాత్మలు వస్తాయి. ఎదుగుదల ఉండదు మీకు. దేవుని వాక్యముతో కట్టుబడి మీ జీవితాలు దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకే మాటతో కట్టండి. క్రీస్తు చీమ కలిగిన మాటతో కట్టండి. ఆయన మాటతో కట్టండి, కట్టబడతారు. అందరూ ఆయన వెనకాల నడుస్తున్నారంట. ఒకే మాను కొరకు, ఒకే మాను కొరకు. ఏమానంటది? సిద్ధసారపు యొక్క మాను కొరకు కుటుంబం అంతా ప్రయాణం చేస్తుంది. ఎందుకో తెలుసా? రక్షణ వాడ కట్టుకుంటానికి. ఎవడ రక్షణ వాడ కట్టుకుంటానికి ప్రభు ఇస్తున్నాడు, మ్యాప్ ఇస్తున్నాడు. ఇలా కట్టుకో, ఇలా కట్టుకో, ఇలా కట్టు, ఇలా కట్టు, దాన్ని ఇలా పోయి ఇన్ని అడుగులు ఇన్ని అరలు ఇలా చెప్తున్నాడు. నోహాతో ప్రతి క్షణం దైవశాస్త్రంతో మాట్లాడుతున్నాడు ఆయన. ఇలా కట్టు, ఇలా కట్టు, హద్దు మీరకూడదు. నువ్వు కట్టే వాడ నా మ్యాప్ ప్రకారం కట్టాలంటే దేవుడు గైడ్ ఇస్తున్నాడు, గైడ్ గా ఇస్తున్నాడు. ఒకే కథ నేను ఆ కథ కదా ఇంకో కథ తీసుకొస్తానంటే కుదిరిద్దా? ఏమంటే కుదిరిద్దా? లేదా నువ్వు చెప్పిన కర్ర కాదు, ఇక్కడ 3 కర్రలు ఉన్నాయి, ఆ కర్రలతో కడుతుంది. ఇష్టపడతాడా? ఉండకూడదండి. ఎదుగుదల ఎన్ని సంవత్సరాలు అక్కడే ఉంటుంది. మన ఎదుగుదల లేదు, దేవుడికి అక్కడే ఉంటాం. ఎందుకని? సారు లేని మొక్క, చెవ లేని మొక్క, నీరు తాగని మొక్క, ఫలాలు లేని మొక్క, ఎదుగుదల లేని మొక్క నీ కుటుంబమే. ఇవన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఒక మాట ఉంది కదా, ఒకడు అపవిత్రుడు అయిన తర్వాత, అపవిత్రత వదిలిపోయిన తర్వాత ఆ దెయ్యం అంతా ఎదుగుతుంటుందంట. వాడిని మళ్ళీ ఎక్కడ దొరుకుతాడు? అని పరిశుద్ధుడు అయ్యాడు. పరిశుద్ధుడైన తర్వాత వాడు ఎదుగుతూ ఉంటుంది. వీడు ఎప్పుడైతే ఇటువంటి స్థానం ఇచ్చాడో, లోకానికి స్థానం ఇచ్చాడో,
లోకంలో ఉన్న వాటికి స్థానం ఇచ్చాడో ఇది వచ్చి మరి 7 దెయ్యాలు తీసుకొస్తాడు. ఆటపడ్డా 7 దెయ్యాలు తీసుకొచ్చి వాడు దేవుడు మరి కాపురం చేస్తాడంట. క్రైస్తవుడు ఎంత మెలుపుగా ఉండాలో తెలుసో దేవుని పిల్లరా, ఒకే భాషతో ఉండాలి. దేవుడు అంత ప్రకారంగా మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా బంధువులు నన్ను ఎలివేశారు. 500 గడప కాపు గడప నా బంధువులు ఎలివేశారు. 27 సంవత్సరాలైన నేను ఏళ్ళు వచ్చి ఒక బైబిల్ కట్టుకున్న బట్టలు తీసుకొని ఈ రోజు మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. నేను దేవుడు పిలిచాడు అంతే. కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఆయన అద్దు దాటలేదు. ఇందాక అయ్యగారు అంటున్నారు, ఈ రోజు ఎవరి పిల్లలు ఎవరు కూడా దేవుడి మాట వింటలేదు. ఈ రోజు దైవ సేవకుడు వెనకాల అలా బాగుచ్చాడు. నిజంగా నాకు 2 బిడ్డలు వచ్చినారండి. దేవుని స్తోత్రం కలుగుతారు. నా బిడ్డలు ఎంతో దేవుడిచ్చిన వాగ్దాన పిల్లలు, మంచి సంఘ బిడ్డలు ఇచ్చాడు. ఇవాళ నా బిడ్డలు ఉన్నారు. ఒక్క కుటుంబం పోషిస్తుందండి. ముండూరులో ఒకే ఒక కుటుంబం నాకుంది. సంఘం ఎంతమంది ఉన్నా ఒక్క కుటుంబమే. ఆర్షం బ్యాక్గ్రౌండ్ లో ఆర్షంలో ఉన్నారు. 30 సంవత్సరాలు వాక్యం విన్నారు, బయటకు వచ్చేసారు. అయ్యా సత్యం మాకు బోధింపబడింది, మీ వాక్యం మాకు మా హృదయానికి తాకింది, మాకు ఇప్పటివరకు సత్యం చెప్పిన వారు ఎవరు లేరు. ఆయన బయటకు వచ్చి వారు ఏం చేస్తున్నారు తెలుసా? ఈ రోజున ఆ కుటుంబం ఒక్క కుటుంబం మమ్మల్ని పోషిస్తుంది. దేవునికి దర్శన భాగాలు కరెక్ట్ ఇస్తారండి. కరెక్ట్ గా తీసుకొచ్చి ఇచ్చేద్దాం. అది నేను దేవుడి ఈ రోజున కెమెరా కొనడానికి కానీ, యూట్యూబ్ ముందుకు వెళ్తానికి కానీ, దేవుని సేవలో ముందుకు వెళ్తానికి కానీ కారణం ఏంటో తెలుసా? వారు ఇప్పేటప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చెప్పింది చేయాలి. ముందు ఏం చేయాలి? దేవుడు చెప్పింది. వెళ్ళి మారునరికి వచ్చి 120 సంవత్సరాలు కట్టారంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కట్టారు? ఎన్ని సంవత్సరాలు? అరే మందిరంలో ఫ్యాన్ మిగతా వాటినే రాసుకుంటుంది. వాళ్ళు వస్తారా? ముసలు ఉంటారు ఆయన కొద్ది మందిరంలో కొద్ది ఫ్యాన్ మిగిలింది. నేను ఇప్పుడే వస్తారు పోయేవాడు చాలా మంది కనపడదు. 120 సంవత్సరాలు భార్య ఎదురు సమాధానం చెప్పలేదంట. ఎవరి కాలం పెళ్ళి అయినప్పుడే వాళ్ళకి, ఎవరి కాలం బిడ్డలో వాళ్ళు కొత్తగా పెళ్లి చేసాం, మమ్మల్ని పని చేయమంటావా, మేము రాపో అని అన్నారా కొడుకులు? ఒకవేళ కోడలైనా అన్నారా? ఎంత మంచి కుటుంబం అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత మంచి కుటుంబం అండి అది. ఆ కోడలైన ఏమైనా ఎందుకు సమాధానం చెప్పారా? ముసలోడా ముసల్దానా, నువ్వు వెళ్తే నువ్వు అడుగులోకి నా భర్త నన్ను కూడా రమ్మంటావు, మేము రావు అని అన్నారా? దైవజనుడు దైవ సేవకురాలు ఎలా నడుస్తున్నారు, వారిద్దరు దేవుని చూసి ఎలా నడుస్తున్నారు, అత్తమామను చూసి భర్తను చూసి కోడలు కూడా అలాగే నడుస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. కుటుంబాలు అలా కట్టుకోవాలండి. ప్రేమపూర్వకంగా కుటుంబాల్ని క్రీస్తు కూడా ఈ లోకానికి వచ్చి అందరిని ఎలా రక్షించుకున్నాడంటే ప్రేమ ద్వారా రక్షించాడు, పగ ద్వారా రక్షించలే. ఈ రోజున 40 రోజులు చేస్తున్నారు. ఏంటంటది? సిలువ జ్ఞానం చేస్తున్నారు. మంచిదే. మాలలు వేస్తున్నారు. మంచిదే. ఉపవాసాలు ఉంటున్నారు. మంచిదే. మాలలు తీసాక మనం మొదలెడతారు. అవునా కదా? అలా మాలేసుకుని మారు మనసుకుంటే దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా మాలేసుకుని చక్కగా మంచిగా కుమారుడు బ్రతికితే మంచిదే. మంచి నూతనంగా బ్రతుకుతాడు. అలా లేదే చూడండి. శ్రమ దినాలంటే 40 రోజులేనా? సీతన ఇది ఎలానా? సీతన 40 దినాలు సీతన. అసలు శ్రమ దినాలు ఎప్పుడో తెలుసా? ఒక్కరోజే శ్రమ. కొట్ట చప్పుడు ఒకసారి గట్టిగా. ఎన్ని రోజులు వేసారని సిల్వా? శ్రమ ఎప్పుడు ఆయనకి? అసలు వీళ్ళు ఒక్కరోజే చేయాలి శ్రమ. సీజన్ ఒక రోజులో చేయాలి. 40 రోజులు చేస్తున్నారు. సరే 40 రోజులు చేస్తున్నాం వచ్చింది. ఒకరికి ఏమైనా సీజన్ శ్రమ? క్రైస్తవుడికి పుట్టిన కాడ నుంచి శ్రమే. కొట్ట చప్పుడు ఒకసారి గట్టిగా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. శ్రమలతో నలపబడి, పిండబడి, కాల్చబడి, కన్నీటితో ప్రార్థించి
యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఆయనతో నడుస్తూ శ్రమలతో ఉన్నవాడే పరలోక రాజ్యము చేరతాడు, లేకపోతే చేరనే. ఇప్పుడు నోవహు వెళ్ళేది శ్రమ ఆనందమా? శ్రమలే. నడుస్తున్నారు, ఆనందం నడుస్తున్నారు. వాడను కట్టుకున్నారంట. ఏం కట్టారు? 120 సంవత్సరాలు వాడ కట్టుకున్నారు. ఏం చెప్తాను తెలుసా? వాడ కట్టి ఆ కర్రను కోసి దాన్ని చక్కగా చేసి దాన్ని వాడగా కట్టుకొని దాన్ని కీలు పుయ్యమన్నాడు. చదవడం తర్వాత కీలు పుయ్యనన్నాడు. చెక్క కోశాడు, ఒకే మాటతో ఆ వాడ కట్టాడు, కోశాడు, కట్టాడు, చక్కగా ఆయన కొత్త ప్రకారం కట్టాడు. వాడ తయారైపోయింది. కీలు పుయ్యలేదు. ప్రభా నేను కీలు పుయ్యలేను అన్నాడు అనుకుంటా కదా. ఏమవుతా వాడ మళ్ళీ స్వార్థ చేసి వినని వాడు నశించిపోయినట్లుగా రక్షింపబడిన నీవు కూడా నశించిపోతావు కీలు లేకపోతే. పరిశుద్ధాత్మని కీలు వాడకి రాయాలి. వాడకి అర్థమవుతుంది. పరిశుద్ధాత్మని కీలు ఏంటంటే చెక్కకు మధ్య పూర్తి చేస్తుంది. వాటర్ వాడకి వెళ్ళదు, అప్పుడు జాగ్రత్త వాడ. ఒకవేళ కీలు పరిశుద్ధాత్మకు లేదనుకోండి ఏమైపోతుంది? వాడ కీలు పూయలేదనుకోండి ఏమైంది? వాడ నువ్వు వాడ కట్టుకున్న ఉపయోగం ఏమి? నువ్వు బాప్తిసం పొందిన ఉపయోగం ఏమి? నువ్వు ఎంత ఉపవాసం చేసిన ఉపయోగం ఏమి? ఎంతటి వ్యక్తిని ప్రేమించలేనప్పుడు అది క్రైస్తత్వం ఎలా అవుతుందంటే, ఒకడు చేసే పని వేరు, 10 మంది చేసే పని వేరు. దేవుడికి స్తోత్రం కలిగిన సేవ గారు ఒక్కడే చేయాలి. మాకు ఎందుకంటే ఆనంద్ కుమార్ గారు ఒక్కడే చేయాలి సేవ. మాకు సంబంధం లేదు. మేము ఊరికే వచ్చి కూర్చొని వెళ్ళిపోతాం అంతే. ఆనంద్ కుమార్ గారు ఆయన చెప్తాడు, చెప్పాలి ఎంత చెప్తారు, మేము వెళ్ళిపోతాం. మళ్ళీ ఆదివారం అవుతాం అంతే. దేవుని పని మీకు లేదా? ఉందా లేదా? అందరు కలిసి చేయాలా? ఒక్కడైనా చేసేది? అందరు కలిసి అవునా? అందరు కలిసి చేద్దాం. ఒక సేవ, ఒక పాము, ఒక సేవ. ఒక సేవను పాము ఏం చేస్తుంది? సంతేస్తుంది. అదే 100 సేవలతో పావును ఏం చేస్తాయి? శాపం తెలుసు కదండి. ఒక పుల్ల అయితే ఎవరు తీస్తాం? 10 పుల్ల అయితే ఎవరు తీస్తావా? సంఘం కూడా అంతే. కొట్టాలి తప్పకుండా ఒకసారి గట్టిగా. సంఘం 10 మంది కలిసి ఉన్న 9 అయినా 10 మంది అయినా అందరూ ఏక మనసు కలిగితేనే వాడకట్టగలుగుతారు, రక్షణ వాడ. లేకపోతే అట్లా అవునండి, లేకపోతే అట్లా. అందుకనే నోవాహుకు ఎవరు సహాయపడలేదండి. ఆ గ్రామస్తులు, సంఘస్థులు ఎవరు కూడా సహాయము చేయలేదు. అందుకనే తన భార్య, తన బిడ్డలు, తన కోడలతో 120 సంవత్సరాలు దేవుని మాట ప్రకారంగా దేవునికి లోబడి దేవుని యొక్క విశ్వాసం ఉంచుకొని అరణ్యానికి వెళ్ళి ఒకే మాటతో, ఒకే విశ్వాసముతో, ఒకే ప్రేమతో ఆ ఓడను కట్టుకున్నారు. 40 రాత్రులు 40 పగలు ప్రచండ వర్షము ప్రభు ఆరంభించారు. ఉగ్రత. ఆ ఉగ్రత నుంచి తప్పించుకున్న వారు ఎవరంటే ఒకే విశ్వాసంతో వాడగట్టిన వారు. దేవునికి స్తోత్రం కలుగుతారు. ఒకే మాట, ఆయన మాట ప్రకారంగా బ్రతుకుతున్న వారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని మాట ప్రకారంగా తన కుటుంబాన్ని కట్టుకోవాలి, తన సంఘాన్ని కట్టుకోవాలి. సంఘము ఈ 2 శిరస్సులు అనగా దేవుని సేవకుడు మాట ప్రకారంగా ఉంటేనే పరలోక రాజ్యం మనం చేరగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఒక మాట మనం చదువుకొని మెచ్చుకుందాం. 1 కొరింథీయులు రాసిన అపోస్తుల కార్యం, క్షమించండి, అపోస్తుల కార్యము 8వ అధ్యాయం 31 వచ్చిన చదవండి. 9వ అధ్యాయం 9:31. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 31 వచ్చిన సంఘము క్షేమాభివృద్ధి పొందుతూ సమాధానము కలిగి ఏంటంట? ప్రభునందు భయము, పరిశుద్ధాత్మ ఆదరణలు కలిగి దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఏం చేస్తుందట? విస్తరిస్తుందట. ఏం చేస్తుంది? సంఘం విస్తరిస్తుంది, ఫలిస్తుంది, వృద్ధి కలుగుతుంది. ఎప్పుడు అంటే దేవునికి భయపడి పరిశుద్ధాత్మ ఆదరణతో ఉంటూ దేవుని మాట ప్రకారంగా నడుస్తే ఆ కుటుంబమైనా, ఆ సంఘమైనా, ఎవరైనా సరే విస్తరిస్తూ ఉంటారట.